ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేనైతే మార్నింగే లేచిన తర్వాత ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. ఈరోజు క్లీనింగ్ చేస్తాను కదా, అయితే ఈరోజు మా హస్బెండ్ నాతో పాటు ఇంటికాడే ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఇద్దరం కలిసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. అంటే ఏం లేదు, టిఫిన్ ఇంట్లోనే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ కాయగూరలు తేడానికని వెళ్ళారు. అలాగా ఇంకెందుకులే టిఫిన్ చేయడము, తీసుకొస్తా అని చెప్పేసి బయట నుంచి తీసుకొచ్చారు. నాకు ఎక్కువ ఫేవరెట్గా ఉండే ఫుడ్ అయితే తీసుకొస్తారు ఒకవేళ నేను ఇద్దరం కలిసి తింటే. లేదంటే ఆయన అయితే అసలు ఇలాంటి ఆయిల్ ఫుడ్ అయితే అసలు తీసుకోరనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇద్దరం కలిసి టీ అయితే తాగామన్నమాట. ఈరోజు చాలా పని అయితే ఉందండి ఇంట్లో. అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, డోరు అనేది పట్టట్లేదు అనమాట. బాత్రూమ్ డోరు స్ట్రక్ అయిపోతుంది, సౌండ్ వచ్చేస్తుంది ఓపెన్ చేసినప్పుడు అలా అని చెప్పేసి అదైతే కొంచెం క్లీన్ చేశారనమాట. ఇంక ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఇంకా తెచ్చిన కాయగూరలు అని చెప్పేసి ఒక్క లైన్లో పెట్టుకుంటున్నారు అనమాట. ఈజీగా కంఫర్ట్గా ఉండేలా పెట్టుకుంటున్నారండి. అంటే నేనే సర్దొచ్చు కదా అనుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మా హస్బెండే ఎప్పుడు సర్దుతూ ఉంటారు. ఆయన సర్దితేనే ఆయనకి కొంచెం నచ్చుతుంది. అలానే కాకపోయినా కానీ ఆయనే చేస్తారు ఎక్కువ ఈ పనులు, అందుకని ఆయనే పెట్టినారు అనమాట అన్నీ లైన్లో. కాయగూరలు అయితే చూస్తున్నారు కదా, అన్నీ తీసుకొచ్చారనమాట. వంకాయలు, చిక్కుడుకాయలు, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికము, బీరకాయ, అలాగే దాంతోపాటుగా డ్రమ్ స్టిక్ అదే అండి ములక్కాడలు, కొంచెం ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చారు. టమాటాలు అన్నీ మిగతా అన్నీ ఉన్నాయండి. ఇంకా తీసుకొచ్చారు కదా అన్నీ, కానీ ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేస్తున్నారనమాట. ఇంకా మళ్ళీ నాకు ఎక్కువ పని ఉండకూడదు అని చెప్పేసి ఆయనే కట్టింగ్ చేసేస్తారనమాట. అంటే అన్నీ ఏమీ లేదు, ఓన్లీ ఒకటేనండి, ములక్కాడలు ఒకటి ఆయన కటింగ్ చేసేసి పెట్టేస్తారు. ఎందుకంటే నార్మల్గా నేను కట్ చేసి పెట్టుకుంటా అంటే మామూలుగా ఉంచేస్తే పాడైపోతాయి కదా, అందుకని చెప్పేసి కటింగ్ అయితే చేసుకుని ఇలా బాక్స్లో పెట్టుకుంటే తొందరగా పాడవకుండా ఉంటాయండి. అందుకని చెప్పేసి ఇలాగైతే చేసుకుంటాము. ఇంకా సరే అలా కూర్చున్నాను కదా, కటింగ్ కూడా చేసేస్తాను కూరకు అని చెప్పేసి నా కోసం అని చెప్పేసి ఇంకా ఆయన కూడా బీరకాయ కట్ చేస్తున్నారు అనమాట. బీరకాయ పచ్చళ్ళు వండుదాం అనుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటుగా బీరకాయ తొక్కలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఆ త్వరలో ఆ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. మా హస్బెండ్ నాకు ఇలాగా కటింగ్ చేసినప్పుడు చాలా ఇష్టంగా అనిపిస్తుందండి, అందుకనే మొత్తం పూర్తిగా పెట్టాను, కొంచెం స్పీడ్లో పెట్టి. చాలా స్పీడ్గా కట్ చేస్తారు, చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ నాకైతే రాదు. అందరు హస్బెండ్స్ ఇలాగే ఉంటారేమో మేబీ. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బీరకాయలు కూడా మంచిగా కట్ చేసి పెట్టారనమాట, చిన్న చిన్న కట్ చేసేసారు. ఇంకా కర్రీ కోసమని అన్నీ కట్ చేసి పెట్టారండి. టమాటాలు అయితే ఒకటి కట్ చేయలేదు, ఇంక మిగతా నేను కట్ చేసుకుంటాను. ఇంకా వంట అయితే చేసుకొని నేనైతే ఇంకా మిగతా పనులు నేను చేస్తాను, నేను చేస్తానని చెప్పేసి అన్నారనమాట. అదే నేను క్లీనింగ్ చేస్తాను కదా, ఇంకా ఏం చేయాలో కూడా నేను చేసేస్తానని చెప్పేసి అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఆయనకైతే చెప్పాను. కాయగూరలు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకైతే పని అయితే స్టార్ట్ చేశారండి. నేను ఈరోజు అంటే మంత్లీలో 2 times, ఒక రోజు మీకు చెప్పాను కదా, ఒక ఫస్ట్ వీక్లో అంటే 1వ తారీఖునేమో నేను చేసే పనులు అని చెప్పేసి పెట్టాను కదా, అలాగే 15వ తారీఖు నేను ఏం చేస్తానో కూడా మీకు చెప్తాను అన్నాను కదా. ఇలాగే అండి, ఇల్లంతా ఒకసారి దులుపుకొని అక్కడ నీట్గా పెట్టుకుంటూ అలాగే మొత్తం అంటే ఎక్కడైనా చూస్తారు కదా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసారు మా హస్బెండ్. దాని తర్వాత హాల్లోకి వచ్చి హాల్ కూడా క్లీన్ చేస్తున్నారు అనమాట. చూసారా ఫ్యాన్ ఎలా క్లీన్ చేస్తున్నారు, క్లాత్ పెట్టి తుడిస్తే సరిపోతుంది కదా అంటే ఏం కాదు పర్లేదు అంత ఎక్కువ దుమ్ము లేదు కదా అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇంకా మొత్తం అంతా బూజులను దులిపేసిన తర్వాత ఈ మొక్క ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి క్లీన్ చేయాలి. అంటే ఏం లేదు, దానికి ఉన్న దారం అదే తాడు అనేది చివుకుపోయింది అనమాట. ఎప్పుడు తెగిపోదో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇంక వేరే దారం వేసి కడుతున్నారనమాట. ఇంకో తాడు పెట్టి మంచిగా దానికి చూడుతున్నారు. ఇది చాలా బాగా వస్తుందండి, కొంచెం ఎండని తగలడం వల్ల అనుకుంటా మంచిగా పెరుగుతుంది. చాలా బాగుంది మొక్క అనేది. నేను ఇది పాత ఇంట్లో ఉన్నప్పుడు వేసిన మొక్క అండి, ఇప్పటికీ మంచిగా పెరుగుతుంది. చూసారు కదా. ఇంకొకటి ఏంటంటే నేను చేసే పనుల్లో ఇదొకటి అనమాట, ఏమీ లేదు, కొంచెం నీట్గా పైన ఉన్న దుమ్మే కాదు కదండి, ఇట్లాగా చైర్స్ కింద ఉండే కూడా చాలా దుమ్ము ఉంటుంది, అది కూడా క్లీన్ అయితే చేస్తున్నారండి. నేను చేయాల్సింది కదా, నువ్వెందుకు చేయకుండా తనకు చెప్పడం ఏంటని అనుకోవచ్చేమో మీరు. ఏమీ లేదండి, మా హస్బెండ్ నేను చేయకూడదు అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను ఉన్నప్పుడు మాత్రం నాకైతే పని చెప్పరు కూడా. నేను చేస్తాను కూడా ఒప్పుకోరు, ఏమో తెలియదండి నాకు. అది మా హస్బెండ్ నన్ను అలా చూసుకుంటారు.
నిజం చెప్పాలంటే పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా అయితే చూసుకుంటుందో అలాగా ఆయన ఇంటికాడ ఉన్నప్పుడల్లా నన్ను అలా చూసుకుంటారనమాట. ఇంకా అంత క్లీనింగ్ అంతా చేసేసిన తర్వాత అయితే ఇంకా మాప్ అయితే చేస్తారనమాట. ఇలాగా మొత్తం అంతే ఈ గదులన్నీ కూడా మంచిగా మాపింగ్ అయితే చేస్తారు. నేనైతే మీకు అంత క్లియర్గా చూపించట్లేదు కానీ చాలా నీట్గా చేశారండి. ఇంకొక విషయం ఏంటంటే ఎంత చేసినా కూడా నాకు ఓసిడి అంటారు కదా, అది కొంచెం లైట్గా ఉన్నదనమాట. దానివల్ల అంత ఇష్టంగా పడను. కానీ ఆయన ఇష్టంగా చేస్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆయనకి వదిలేసాను అనమాట. ఇంకా ఆయనే చేసుకున్నారు పనులన్నీ. ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నాను అప్పటికి, కానీ మీకు లైన్గా చూపించాలని చెప్పేసి కర్రీ ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో చూపిస్తానండి. బీరకాయ పచ్చళ్ళు అయితే వండుతున్నాను. ఫస్ట్ అయితే మనం దీంట్లోకి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిరొయ్యలు కూడా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో అయితే మనం చిన్న కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అనేది వేసుకొని మంచిగా మగ్గనిచ్చుకొని దాంట్లో ఉప్పు, దాంట్లోనే పసుపు కూడా వేసేసి 2 నిమిషాలు మగ్గనివ్వండి. అప్పుడు బాగా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుంటే మనకు వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఆ టైంలో మనం చిన్న కట్ చేసుకున్న టమాటాలు కూడా, నేనైతే ఇక్కడ 3 టమాటాలు అయితే తీసుకున్నాను అనమాట. మీడియం సైజులో ఉన్న టమాటాలు వేసుకొని మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలన్నమాట. ఆయిల్ బయటకు అనేది రావాలి చూసుకోండి, అంటే కలుపుతూ ఉండాలి మనం మధ్యలో తీసుకొని. బాగా దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దీంట్లో ధనియా పౌడర్, దాంట్లోనే కారం కూడా వేసుకొని మంచిగా మగ్గనివ్వండి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు చూసారు కదా మంచిగా మగ్గిపోయింది. ఈ టైంలో ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కొంచెం అడుగంటుతుంది, ఏం కాదులే అండి. మరీ ఎక్కువ అడుగంటే మాడిపోయినట్టుగా స్మెల్ వస్తే అది అయితే వేరు, కానీ ఇలా జస్ట్ అడుగైతే అంటినప్పుడు మంచిగా కలిపేసుకుంటే అయిపోతుంది. ఇలా కలిపేసిన తర్వాత వాటర్ అయితే వేసేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. చాలా సింపుల్గా చేశాను. ఎక్కువ మసాలా ఏమి వాడలేను నేను, నాకు ఇష్టం ఉండదు. అంతేకాకుండా ఎక్కువ ఇలా వేసుకుని తింటా కూడా నాకు కూడా మంచిది కాదు కదా, అందుకని చెప్పేసి మేమైతే ఇలా చేసుకుంటాం అనమాట. మా హస్బెండ్ చేసిన పనుల వల్ల నేనైతే ప్రశాంతంగా వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇద్దరం కలిసి లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.